ఈ వారం రాశి ఫలాలు నవంబర్ 3, 2024 నుండి నవంబర్ 9, 2024 వరకు. ఈ వారం మేష రాశి ఫలాలు. ఈ వారం మీరు మీ ఆరోగ్యాన్ని మెరుగుపరచడంపై దృష్టి పెట్టాలి. మంచి ఆహారాన్ని తీసుకోవడంపై శ్రద్ధ పెట్టండి. ప్రత్యేకంగా పండ్లు మరియు ఆకుకూరలు మీ ఆహారంలో చేర్చడం ఉత్తమం. ఈ మార్పులు మీ శారీరక మరియు మానసిక శ్రేయస్సును మెరుగుపరచడంలో సహాయపడతాయి. ఈ వారం ప్రారంభంలో మీ ఆర్థిక ఇబ్బందులు కొంతవరకు సులభతరం అవుతాయి. వారం మధ్యలో మీరు మీ సుఖాలు మరియు అవసరాలకు అనుకూలమైన ముఖ్యమైన వస్తువులను కొనుగోలు చేసే అవకాశం ఉంది. ఈ సానుకూల మార్పులు మీ ఆర్థిక పరిస్థితిని మెరుగుపరుస్తాయి. కుటుంబ సభ్యుల ఆరోగ్యంపై శ్రద్ధ అవసరం. మీకు సమీప బంధువు వైద్య సహాయం కోరవలసి రావచ్చు. ఇది కొంతకాలం మీకు మానసిక ఒత్తిడిని కలిగించవచ్చు. ఈ సమయంలో కుటుంబ సభ్యుల ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టడం ముఖ్యమైనది. ఈ వారం మీ పని సామర్థ్యం మరియు సృజనాత్మకత విస్తరిస్తాయి. పని ప్రాధాన్యతలపై దృష్టి పెట్టి ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని మీ వృత్తిని అభివృద్ధి పరచండి. మీ కష్టపాటు మీ కెరీర్పై సానుకూల ప్రభావాన్ని చూపవచ్చు. విదేశీ విశ్వవిద్యాలయంలో ప్రవేశం కోసం ప్రయత్నిస్తున్న విద్యార్థులకు ఈ వారం కొన్ని ప్రతికూలతలు ఎదురవుతాయి. ఈ దశలో నిరాశను అధిగమించి కష్టపడి పనిచేస్తే విజయాన్ని సాధించగలరని గుర్తుంచుకోవడం ఉత్తమం. కుటుంబ సంబంధాలలో కొన్ని సవాళ్లు ఉండవచ్చు. ముఖ్యంగా మీ తల్లిదండ్రులు తమ జీవిత భాగస్వామితో విభేదాలు ఎదుర్కోవచ్చు. ఇది కొంత ఇబ్బందికరంగా ఉంటే ఇలాంటి పరిస్థితుల్లో సహనంతో వ్యవహరించడం మంచిది. ఈ వారం మీ ఆరోగ్యం, ఆర్థిక పరిస్థితి మరియు పని సామర్థ్యాల్లో సానుకూల మార్పులు చోటు చేసుకుంటాయి. కుటుంబ ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టడం, పని ప్రాధాన్యతలపై దృష్టి పెట్టడం ద్వారా ఈ వారాన్ని ఉత్తమంగా గడపవచ్చు. పరిహారం: ప్రతిరోజు హనుమాన్ చాలీసా జపించండి. ఈ వారం వృషభ రాశి ఫలాలు. ఈ వారం మీపై అధిక పని భారం ఉండటం వల్ల మీ ఆరోగ్యంపై ప్రభావం పడే అవకాశం ఉంది. మీరు బిజీగా ఉన్నప్పటికీ మీ శరీరానికి కొంత విశ్రాంతి ఇవ్వడం చాలా ముఖ్యం. వీలైనంతవరకు మీకోసం కొంత సమయం కేటాయించి శారీరక మరియు మానసిక ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి ప్రయత్నించండి. ఈ వారం అనేక మార్గాల్లో ఆదాయాన్ని పొందుతారు. వారం ప్రారంభంలోనే మీ ఆర్థిక వ్యయాలు మరియు పొదుపులను సక్రమంగా ప్రణాళిక చేసుకోవడం ఉత్తమం. ఇలా చేయడం ద్వారా అనవసర ఖర్చులకు దూరంగా ఉండి భవిష్యత్తుకు కొంత మొత్తం కూడబెట్టుకోవచ్చు. మీ కుటుంబ సభ్యులలో కొంతమందికి అకస్మాత్తుగా ఆరోగ్య సమస్యలు రావచ్చు. దీంతో మీకు కొంతమంది స్నేహితులు మరియు కుటుంబ సభ్యులు అవసరం అనిపించవచ్చు. ఇంటి శుభ్రతపై దృష్టి పెట్టడం, పౌష్టికాహారాన్ని తీసుకోవడం ద్వారా ఆరోగ్యానికి కొంతమేర దోహదపడవచ్చు. ఈ వారం ప్రతి పనిలో మీరు స్వీయ ప్రోత్సాహాన్ని పొందుతూ ముందుకు సాగగలుగుతారు. దీనితో మీ నైపుణ్యాలు మరియు అనుభవాలపై పనిచేయడానికి ఇది సరైన సమయం. మీరు మీ కెరీర్ను బలోపేతం చేసుకోవడానికి అనుకూల పరిస్థితులను సమర్థవంతంగా వినియోగించుకోగలరు. గురువులతో వాదనలు లేదా భిన్నాభిప్రాయాలకు దూరంగా ఉండటం మంచిది. వారితో మాట్లాడేటప్పుడు మీ పదాలను సున్నితంగా ఉపయోగించడం అవసరం, ఎందుకంటే మీ ఇమేజ్ లేదా ఇతరులపై మీ ప్రభావం దెబ్బతినే అవకాశం ఉంది. ఈ వారం మీ ఆరోగ్యం, ఆర్థిక వ్యవహారాలు మరియు కుటుంబ సంబంధాలపై ప్రత్యేక శ్రద్ధ అవసరం. అదనపు పని భారం వల్ల ఒత్తిడి పెరుగుతున్నా మంచి ప్రణాళికలు మరియు సమతులతతో మీరు మీ లక్ష్యాలను చేరుకోవడంలో విజయవంతం అవ్వగలరు. పరిహారం: ప్రతిరోజు లలితా సహస్రనామం జపించండి. ఈ వారం మిథున రాశి ఫలాలు. ఈ వారం మీకున్న ఒత్తిడి, ఆందోళనలను మీ శరీరంపై ప్రభావం చూపకుండా ఉండటానికి వాటి కారణాలను చరిత్రంగా పరిష్కరించడమే సముచితం. మీరు మానసిక శాంతి కోసం సమస్యలను నివారించేందుకు కృషి చేయాలి. మీ ఆదాయాన్ని వేరే అవసరాలపై ఖర్చు చేసే అవసరం ఉండే అవకాశం ఉంది. అందువల్ల వారం ప్రారంభంలోనే ఆర్థిక వ్యయాలను సక్రమంగా ప్రణాళిక చేయడం ఉత్తమం.
అవసరాలు ప్రాధాన్యతలను గుర్తించి అవసరం లేని ఖర్చులను నియంత్రించడం ఉత్తమం. మీ రహస్యాలు పంచుకోవడంలో జాగ్రత్త వహించడం ఈ వారం చాలా ముఖ్యం. గతంలో మీరు విశ్వాసం ఉంచిన ఇంటి సభ్యుడు ఈ వారం మీ విషయాలను ఇతరులతో పంచుకోవచ్చు. అలాంటి పరిస్థితులను నివారించేందుకు మీ వ్యక్తిగత విషయాలను నెమ్మదిగా పంచుకోవడం మంచిది. కార్యాలయంలో ఒక మహిళా సహోద్యోగి మీ అమాయకత్వాన్ని సద్వినియోగం చేసుకునే అవకాశం ఉంది. కాబట్టి మీ ప్రణాళికలు మరియు ఇతర భావాలను జాగ్రత్తగా పంచుకోవడం మంచిది. మీ కెరీర్ను సురక్షితంగా ఉంచడంలో మీ సంస్కారాన్ని, విజ్ఞతను పాటించాలి. ఈ వారం మీ మానసిక శాంతి మీ విద్యా ప్రయోజనాలపై ప్రభావం చూపుతుంది. శాంతియుత వాతావరణంలో మున్ముందుకు సాగడం ద్వారా మీరు పరీక్షలలో మెరుగైన ఫలితాలు సాధించగలుగుతారు. చాలా కాలం వైవాహిక జీవితంలో సమస్యలను ఎదుర్కొంటున్న వారికి ఈ వారం సమస్యలను పరిష్కరించడానికి చక్కటి అవకాశం. మీ భాగస్వామితో సహనంతో మీ సంబంధాన్ని బలోపేతం చేసుకోవడం ద్వారా మీ వివాహంలో సానుకూల మార్పులు రావచ్చు. ఈ వారం మీ జీవితంలో ప్రతి అంశానికి శాంతియుత పరిష్కార మార్గాలను అవలంబించడం ముఖ్యంగా ఉంటుంది. పరిహారం: ప్రతిరోజు 41 సార్లు ఓం బుధాయ నమః అని జపించండి. ఈ వారం కర్కాటక రాశి ఫలాలు. ఈ వారం మీ పని ఒత్తిడి మరియు బాధ్యతలతో మానసిక కల్లోలం మరియు ఆందోళనను అనుభవించే అవకాశముంది. దీని ప్రభావం మీ స్వభావంలో చిరాకుగా ప్రతిబింబించవచ్చు. పరిస్థితులను అర్థం చేసుకుని మీ మానసిక శాంతి కోసం రోజువారీ విశ్రాంతి లేదా ప్రణాళికా మార్పులు చేయడం సహాయపడుతుంది. మీరు ఈ వారం డబ్బు కూడబెట్టడం ప్రాధాన్యతగా పెట్టుకోవాలి. ఖర్చులను క్రమపద్ధతిలో నియంత్రించడం ద్వారా మీ భవిష్యత్తును భద్రపరుచుకోవచ్చు. ఈ విషయాన్ని సమయానుకూలంగా అర్థం చేసుకోవడం ద్వారా మీరు రాబోయే ఆర్థిక ఒత్తిడులను తేలికగా ఎదుర్కోగలరు. సామాజిక కార్యక్రమాలలో పాల్గొనే అవకాశాలు ఉన్నాయని, ప్రభావవంతమైన వ్యక్తులతో మీ పరిచయాలు ఏర్పడే అవకాశం ఉంది. ఈ చర్చలను మరియు పరిచయాలను చక్కగా ఉపయోగించుకోవడం ద్వారా మీ వ్యక్తిగత మరియు వృత్తి అభివృద్ధికి సహకారం పొందవచ్చు. వృత్తిలో కొత్త ప్రణాళికలు రూపొందించడం, కొత్త మార్గాలను అన్వేషించడం మీకు ఈ వారం అవసరమవుతుంది. వ్యాపారులకు సాధారణమైన వారం అయినప్పటికీ మీ ఎదుగుదలకు సహకరించే మార్గాలను పరిశీలించడం సత్ఫలితాలను ఇస్తుంది. ఇంటికి దూరంగా ఉండే విద్యార్థులు వారమంతా స్వయంగా తమ పనులను నిర్వహించుకోవలసి వస్తుంది. ఇది కొంత ఇబ్బంది కలిగించే అవకాశం ఉన్నప్పటికీ సమయాన్ని సద్వినియోగం చేసుకోవడం ఉత్తమం. ఈ వారం మీ జీవిత భాగస్వామితో ఉన్న సంబంధాలు కొంత సవాలుగా అనిపించవచ్చు. వారికి మీరు సూచనలు ఇచ్చేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి, ఎందుకంటే వారి మానసిక స్థితి ఇప్పటికే తగినంత చంచలంగా ఉంది. అటువంటి సమయంలో సానుకూల సహనంతో వ్యవహరించడం మంచిది. ఈ వారం మీరు మానసిక మరియు ఆర్థిక పరిస్థితులపై ఎక్కువ శ్రద్ధ వహించాలి. పరిహారం: ప్రతిరోజు 44 సార్లు ఓం మండాయ నమః అని జపించండి. ఈ వారం సింహరాశి ఫలాలు. ఈ వారం మీ ఆరోగ్యం సాధారణంగా మంచిగా ఉంటుంది. దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు నయం కావడంతో మీ మనస్సు ప్రశాంతంగా ఉంటుంది. గ్రహాల శుభ దృష్టి మీ శరీర బలం పెంపు చేస్తుంది, అందువల్ల మీరు ఆరోగ్యంగా మరియు ఉల్లాసంగా ఉంటారు. ఈ వారం మీ సౌకర్యాల కోసం ఎక్కువ ఖర్చు చేసే అవకాశం ఉంది. ప్రస్తుత సమయంలో డబ్బు కొరత ఉండకపోవడం మీకు విశ్రాంతిని ఇస్తుంది, కానీ పొదుపు చేయడం గురించి ముందుగా ఆలోచించడం ఉత్తమం. సామాజిక జీవితం. మీ ఇల్లు ఈ వారం అతిథులతో నిండి ఉంటుంది. కుటుంబంతో గడపడం, సామాజిక కార్యక్రమాలలో పాల్గొనడం మీరు సంతోషాన్ని పొందే అవకాశాలు అందిస్తాయి. ఇది కుటుంబాన్ని మరింత సన్నిహితంగా ఉంచడంలో మరియు సానుకూలమైన వాతావరణాన్ని కల్పించడంలో మీకు సహాయపడుతుంది. ఈ వారం మీ పని సామర్థ్యం అభివృద్ధి చెందుతుంది, తద్వారా వ్యాపారంలో పెద్ద నిర్ణయాలను తీసుకునే ధైర్యం మీకు వస్తుంది. సృజనాత్మక ఆలోచనలు మీను ముందుకు నడిపిస్తాయి. కుటుంబం మరియు సహచరుల మద్దతు కూడా మీ విశ్వాసాన్ని పెంచుతాయి. విద్యార్థులు ఈ వారం విద్యా రంగంలో ఆశించిన ఫలితాలను పొందగలరు.
కొన్ని అదనపు కృషితో వారంలో మంచి మార్పులను చూసే అవకాశం ఉంది. ఈ క్రమంలో ప్రతికూల ఆలోచనలకు దూరంగా ఉండి కృషిని కొనసాగించడం కీలకం. ఈ వారం మీరు మీ జీవిత భాగస్వామితో ఆనందకరమైన సమయాన్ని గడుపుతారు. ప్రేమానుభూతిని పూర్తిగా ఆస్వాదిస్తూ ఒకరితో ఒకరు మరింత సాన్నిహిత్యం పెంపొందిస్తారు. ఈ వారం మీ ఆరోగ్యం మరియు కుటుంబం శ్రేయస్సు సంతోషకరంగా ఉంటాయి. పరిహారం: ప్రతిరోజు 21 సార్లు ఓం నమః శివాయ జపించండి. ఈ వారం కన్యా రాశి ఫలాలు. ఆధ్యాత్మికత మరియు మత భావనలు. ఈ వారం మీలో మతపరమైన భావాలు పెరుగుతాయి. సన్నిహితులు మరియు స్నేహితులతో కలిసి ఒక మతపరమైన స్థలాన్ని సందర్శించాలనుకోవచ్చు. ఆధ్యాత్మిక స్థలంలో సాధువుల ఆశీర్వాదం పొందడం మీకు మానసిక శాంతిని అందించగలదు. ఈ వారం మీరు మీ సృజనాత్మకతను సరికొత్త ప్రణాళికలలో ఉపయోగించడం ద్వారా ఆర్థికంగా ప్రయోజనం పొందే అవకాశముంది. సృజనాత్మక ప్రతిభను సరైన దిశలో ప్రయోగించడం మీకు రాబోయే ఆర్థిక లాభాలకు దారితీస్తుంది. ఈ వారం కుటుంబ సభ్యులతో ఉన్న సమయంలో సానుకూల ధోరణిని పాటించడం మంచిది. కొన్ని సంఘర్షణలు చోటు చేసుకోవచ్చు. వీటి ఫలితంగా మీరు చివర్లో చింతిస్తారని కనిపిస్తుంది. గత సంఘర్షణలను పక్కనబెట్టి కుటుంబ సభ్యులతో శాంతియుతంగా ఉండటానికి ప్రయత్నించండి. మీరు గతంలో చేసిన కృషికి గుర్తింపుగా ఈ వారం స్నేహితుల నుంచి మంచి గౌరవం పొందుతారు. మీ చర్యలు కుటుంబం మరియు ఉపాధ్యాయుల నుండి ప్రశంసలు పొందేలా చేస్తాయి. వైవాహిక జీవితంలో ఈ వారం సంతోషకరమైన మరియు సాన్నిహిత్యపూర్వకమైన అనుభవాలను పొందే అవకాశం ఉంది. మీ జీవిత భాగస్వామి మీకు ఆశ్చర్యాన్ని కలిగించే విధంగా ప్రవర్తించవచ్చు. ఇది మీ సంబంధాన్ని మరింత బలపరుస్తుంది. అహంకారాన్ని నియంత్రించుకోవడం అత్యవసరం. అహం ఉండకుండా ముందుకు సాగితే మీ విజయాన్ని మరింత ఆనందంగా ఆస్వాదించవచ్చు. పరిహారం: ప్రతిరోజు విష్ణు సహస్రనామం జపించండి. ఈ వారం తులా రాశి ఫలాలు. ఈ వారం తీపి పదార్థాలపై మక్కువ పెరిగే అవకాశం ఉంది. కానీ ఈ క్రమంలో మీకు మధుమేహం లేదా బరువు పెరుగుదల వంటి సమస్యలు ఏర్పడవచ్చు, కాబట్టి జాగ్రత్తగా ఉండటం మంచిది. ఆరోగ్యంపై శ్రద్ధ పెంచుకుంటూ సరైన ఆహార నియమాలు పాటించాలి. ఈ వారం మీ అదృష్టం మీకు మద్దతుగా ఉంటుంది. గతంలో చేసిన కష్టపాటు ఫలితం ఈ సమయంలో అనుభవించవచ్చు. అలాగే మీరు తీసుకున్న రుణాలు చెల్లించడంలో విజయం సాధించే అవకాశాలు మెండుగా ఉంటాయి. ఈ వారం మీ స్నేహితులు, బంధువులు లేదా కుటుంబ సభ్యులు మీ అవసరాలను పూర్తిగా అర్థం చేసుకోకపోవచ్చు. అటువంటి పరిస్థితుల్లో మీ ఆలోచనలో మార్పు తీసుకురావడం ద్వారా సానుకూలంగా స్పందించగలుగుతారు. దీనివల్ల మీరు ఒత్తిడికి గురికాకుండా ఉంటారు. భాగస్వామితో కలిసి ఒక కొత్త ప్రాజెక్ట్ను ప్రారంభించడానికి అనుకూల సమయం. కానీ కమ్యూనికేషన్ సమస్యలు లేకుండా ముందుగానే అన్ని విషయాలను సుస్పష్టంగా నిర్ణయించడం అవసరం. ఈ దిశలో ఏ చిన్న అపార్థం కూడా మీ ఇద్దరి మధ్య వివాదానికి దారితీసే అవకాశం ఉంది. ఈ వారం మీరు చదువుల పట్ల మరింత శ్రద్ధ పెట్టాల్సిన అవసరం ఉంది. చదువుల్లో ఆత్మవిశ్వాసాన్ని పెంచుకోవడం ద్వారా రాబోయే పరీక్షల్లో మీరు మంచి ఫలితాలు సాధించగలుగుతారు. ఈ వారం మీరు మీ జీవిత భాగస్వామితో బహిరంగంగా వివాదానికి దూరంగా ఉండటానికి ప్రయత్నించాలి. ఏదైనా పలు సమస్యల కారణంగా అవమానపడే అవకాశం ఉంది. దీనివల్ల సామాజిక ప్రతిష్టకు దెబ్బ తగులుతుందని గుర్తుంచుకోండి. మీ ఆరోగ్యం, ఆర్థిక స్థిరత్వం మరియు సామాజిక సంబంధాలను సమతుకం చేసేలా ప్రణాళికతో వ్యవహరించాలి. పరిహారం: ప్రతిరోజు 24 సార్లు ఓం భైరవాయ నమః అని జపించండి. ఈ వారం వృశ్చిక రాశి ఫలాలు. ఈ వారం గర్భిణీ స్త్రీలు రోజువారీ కార్యకలాపాలను చేసేటప్పుడు మరింత జాగ్రత్తగా ఉండాలి. ఈ సమయంలో నిర్లక్ష్యం మానసిక ఒత్తిడి లేదా శారీరక ఇబ్బందులకు దారితీసే అవకాశం ఉంటుంది. సరైన విశ్రాంతి తీసుకోవడం, ఆహారం మరియు ఒత్తిడికి దూరంగా ఉండటం మంచిది. ఈ వారం వ్యాపార విస్తరణపై దృష్టి పెట్టే వారికోసం ఇది సానుకూలంగా ఉంటుంది. మీరు బ్యాంక్ లేదా ఇతర ఆర్థిక సంస్థల నుండి రుణం తీసుకోవాలనుకుంటే మొదట పూర్తి ఆలోచన చేసి జాగ్రత్తగా డాక్యుమెంట్లను పరిశీలించాలి.
డబ్బు సంబంధిత లావాదేవీల్లో ఏ చిన్న పొరపాటు కూడా సమస్యలు తలపెట్టవచ్చు కాబట్టి సున్నితంగా వ్యవహరించండి. ఈ వారం మీ తండ్రితో స్వల్ప విభేదాలు రావచ్చు. మీ ఉద్దేశ్యాలు అనుకున్న విధంగా అర్థం కాకపోవచ్చు, దీనివల్ల వారితో వివాదాలు తలెత్తే అవకాశం ఉంది. కుటుంబ శాంతిని కాపాడటానికి యథాస్థితిలో ఉండటం మరియు మృదువుగా వ్యవహరించడం ఉత్తమం. విద్యార్థులకు ఈ వారం ఉపాధ్యాయులు, తల్లిదండ్రుల మద్దతు లభించేందుకు అనుకూలంగా ఉంటుంది. పాఠశాల లేదా కళాశాలలో ఉన్న సవాళ్లను అధిగమించడానికి ఉపాధ్యాయుల సహాయం తీసుకోవడం మేలు చేస్తుంది. వాణిజ్య లేదా చట్టపరమైన పత్రాలపై సంతకం చేయడం కంటే ముందు అవి పూర్తిగా అర్థం చేసుకోవడం మరియు వాటిని శ్రద్ధగా పరిశీలించడం చాలా అవసరం. పరిహారం: మంగళవారం రాహు గ్రహం కోసం యాగహవనం చేయండి. ఈ వారం ధనుస్సు రాశి ఫలాలు. ఈ వారం మీరు చురుకుదనం మరియు ఉత్సాహంతో నిండే అవకాశం ఉంది, కానీ ఆరోగ్యంపై దృష్టి సారించడం ముఖ్యమైనది. పాత కలుషిత ఆహారాల నుండి దూరంగా ఉండడం, ఆహారం వదలకపోవడం మరియు మధ్యలో పండ్లు తినడం మీ ఆరోగ్యం కోసం బలాన్నిస్తుంది. గ్రహాల ఉనికి కొంత అదనపు ఖర్చులు వచ్చే అవకాశాన్ని సూచిస్తుంది, కానీ ఈ సమయంలో మీ ఆదాయం కూడా స్థిరంగా పెరుగుతుంది, కాబట్టి ఆ ఖర్చులు మీపై పెద్దగా ప్రభావం చూపవు. అయినా ఆదాయానికి వ్యయానికి మధ్య సమతుల్యతను కాపాడుకోవడం ఉత్తమం. ఈ వారం మీరు గృహ పనులతో పాటు కొన్ని సామాజిక కార్యక్రమాల్లో పాల్గొనాలనుకుంటున్నారు. ఈ సమయంలో కుటుంబంతో తీర్థయాత్ర చేయడం ద్వారా మీరు విశ్రాంతి పొందవచ్చు మరియు స్వీయ విశ్లేషణకు సమయం కల్పించుకోవచ్చు. కెరీర్లో ఈ వారం మీ అదృష్టం మీతో ఉంది. ఉన్నతాధికారుల నుండి మీరు ప్రశంసలు మరియు మద్దతు పొందే అవకాశం ఉంది. కొందరికి ఈ సమయంలో అవిరామంగా కృషి చేయడం వల్ల పదోన్నతులు కూడా రావచ్చు. మీ సన్నిహితులు మీకు సహాయం చేయాలనుకుంటే దాన్ని అంగీకరించడం మంచిది, ఎందుకంటే అది మీ లక్ష్య సాధనలో మద్దతు అందిస్తుంది. చంద్రుని 3వ ఇంట్లో శని ఉండటం వల్ల వృత్తితో సంబంధించిన ప్రతి పరిస్థితిలో మీరు అదృష్టాన్ని పొందగలుగుతారు. పరిహారం: ప్రతిరోజు 11 సార్లు ఓం నరసింహాయ నమః అని జపించండి. ఈ వారం మకర రాశి ఫలాలు. ఈ వారం వృద్ధులు మరియు గర్భిణీ స్త్రీలు తమ ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి. అధిక బరువులు ఎత్తడం వంటివి విరమించుకోవడం మంచిది. అంతర్గత శాంతి కోసం శ్రీ హనుమాన్ చాలీసా పఠనం లేదా వినడం అనుకూలంగా ఉంటుంది. ఇది మానసిక ప్రశాంతతను మరియు సానుకూల శక్తిని పెంచుతుంది. ఈ వారం మీరు మానసికంగా ఒత్తిడి లేకుండా ఉంటారు, తద్వారా సృజనాత్మకత పెరుగుతుంది. మీరు కొన్ని కొత్త ఆలోచనలు చేస్తారు, వాటి ఫలితంగా ఆర్థిక లాభాలు పొందే అవకాశం ఉంది. కుటుంబంలో శిశువు రాక వంటి శుభవార్తలు సంతోషాన్ని తెచ్చిపెట్టవచ్చు, కుటుంబ బంధాలను మరింత బలపరుస్తాయి. ఈ సందర్భంగా కుటుంబ సభ్యులతో కలిసి పిక్నిక్ను ప్లాన్ చేయడం ఆనందదాయకంగా ఉంటుంది. భాగస్వామ్య వ్యాపారాల్లో ఈ వారం జాగ్రత్త అవసరం. ఏవైనా సమస్యలు తలెత్తినప్పుడు వాటిని స్పష్టంగా పరిష్కరించడం లేదా అవసరమైతే నిష్క్రమణ వ్యూహాన్ని సిద్ధం చేసుకోవడం మేలు. అలాగే వ్యాపారం విస్తరించడానికి అనుకూలంగా ఉన్న కాలం కావడం వల్ల ఈ అవకాశాన్ని గమనించి కొత్త మార్గాల్లో పరిశీలించవచ్చు. విద్యార్థులు ఈ వారం తమ లక్ష్యాలను సాధించడంలో విజయం సాధిస్తారు. వారి చదువుపై మరింత ఆసక్తి పెంపొందిస్తారు, ఇది వారి విద్యా జీవితానికి మంచి మార్గం సుగమం చేస్తుంది. ఈ వారం భాగస్వామి నుంచి కొన్ని విమర్శలను ఎదుర్కొనవలసి రావచ్చు. ఇది కొంత కలవరాన్ని కలిగించవచ్చు. ప్రతికూల ఆలోచనల నుంచి దూరంగా ఉండి కష్టపడి ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగడం మంచిది. చంద్రుని రాశిలో బృహస్పతి 5వ ఇంట్లో ఉండటం వల్ల ఈ వారం సృజనాత్మకతకు మంచి ఊతం లభిస్తుంది. దాని ఫలితంగా ఆర్థిక లాభాలను పొందే అవకాశాలు మెరుగ్గా ఉంటాయి. పరిహారం: ప్రతిరోజు 11 సార్లు ఓం వాయుపుత్రాయ నమః అని జపించండి. ఈ వారం కుంభరాశి ఫలాలు. ఈ వారం సంతోషకరమైన జీవితాన్ని గడపాలంటే మీ మొండి పట్టుదల మరియు పట్టుదలలను అధిగమించడం చాలా అవసరం. మీరు ఈ వైఖరిని వదిలించుకోవాలి, లేదంటే అది సమయాన్ని వృధా చేయడం మరియు ఇతరులతో మీ సంబంధాలను పాడు చేయడం వరకు జరగవచ్చు.
ఈ వారం మీరు కొన్ని ముఖ్యమైన ఆర్థిక ప్రణాళికలను అమలు చేయగలుగుతారు. ఇది మీకు మంచి లాభాలను అందిస్తుంది. డబ్బు ఆదా చేయడంలో సహాయం పొందడం ద్వారా మీ భవిష్యత్తు కోసం బ్యాంక్ బ్యాలెన్స్ పెరగడం సాధ్యమవుతుంది. మీరు లేదా మీ కుటుంబం సభ్యులు విదేశాల్లో స్థిరపడాలనుకుంటే ఈ వారం మీకు అనుకూలమైన కాలం ఉంది. ప్రత్యేకంగా మీ జాతకంలో అనుకూల యోగాలు ఉన్నప్పుడు మీరు ఎక్కువ కృషి చేస్తే ఈ కల నెరవేరే అవకాశాలు ఉన్నాయే. విద్యార్థులకు సూచనలు. ఈ వారం విద్యార్థులు తమ ఏకాగ్రతను పెంచుకోవడం అవసరం. ధ్యానం మరియు యోగాన్ని అవలంబించి ప్రశాంతంగా ఉండటానికి ప్రయత్నించడం మంచిది. ప్రతికూల పరిస్థితులలో తొందరపడి స్పందించకుండా ఉండాలి. మీ జీవిత భాగస్వామితో ఏదో ఒక ప్రయాణానికి వెళ్లాలని ఈ వారం మీరు ప్లాన్ చేయవచ్చు. అయితే భాగస్వామి అకస్మాత్తుగా అసంతృప్తిగా ఉంటే ఆ ప్రణాళికలు సరికాకపోవచ్చు. ఇది మీ మనస్సును విచారంగా చేస్తుంది. చంద్రరాశికి సంబంధించి బృహస్పతి 4వ ఇంట్లో ఉండడం వల్ల ఈ వారం మీరు అనేక ముఖ్యమైన ఆర్థిక ప్రణాళికలను అమలు చేయగలుగుతారు. ఇది మీ ఆర్థిక లాభాలను పెంచడానికి సహాయపడుతుంది. ఈ వారం మీ కొరకు అనుకూలమైనది కావచ్చు, కానీ దాన్ని సద్వినియోగం చేసేందుకు కొన్ని మార్గాలను అన్వేషించాలి. పరిహారం: శనివారం నాడు యాచకులకు అన్నదానం చేయండి. ఈ వారం మీన రాశి ఫలాలు. ఈ వారం మీకోసం కొన్ని సవాళ్లు మరియు అవకాశాలతో నిండి ఉంటుంది. మీరు పరుగులో ఉండడం వల్ల చిరాకు మరియు దూకుడు మీ స్వభావంలో కనిపిస్తుంది. ఇది ఇతరులతో నేరుగా మాట్లాడటంలో అవరోధం ఏర్పరుస్తుంది. ఉపాధి పెరుగుతుందని చెప్పబడుతున్నప్పటికీ మీరు మీ ఆదాయాన్ని చిన్న పెట్టుబడులలో ఖర్చు చేయడం ద్వారా ఆర్థిక లాభం పొందవచ్చు. దీని ద్వారా మీ భవిష్యత్తును భద్రపరచడం కూడా సాధ్యం. ఈ వారం మీ పిల్లలతో సమయం గడపడం ముఖ్యమైంది. పిల్లలు మీ జీవితానికి ఆనందాన్ని తీసుకువస్తారు. అందువల్ల వారితో గడపడం ద్వారా మీ బాధలపై కొన్ని సమయాలను మరచిపోవచ్చు. మీ కెరీర్లో అభివృద్ధి చెందాలంటే మీ నైపుణ్యాలను పెంచుకోవడానికి కష్టపడాలి. లేకుంటే మీరు మీ పనులను సమయానికి పూర్తి చేయడంలో ఇబ్బంది పడవచ్చు. మీరు చదువుతున్నప్పుడు మీ కుటుంబానికి సంబంధించిన కొన్ని వార్తలు వస్తాయి. ఇది మీ మానసిక ఆరోగ్యాన్ని ప్రభావితం చేయవచ్చు. చంద్రరాశికి సంబంధించి బృహస్పతి 3వ ఇంట్లో ఉండటం వల్ల ఉద్యోగస్తుల ఆదాయం ఈ వారం పెరుగుతుంది. కానీ సరైన ప్రణాళికలు మరియు చర్యలు తీసుకోవడం ముఖ్యమైంది. పరిహారం: గురువారం నాడు వృద్ధాప్య బ్రాహ్మణుడికి అన్నదానం చేయండి.